భక్తులు మొక్కి కొలిచే శబరిమల అయ్యప్ప ఆలయంలో కోట్లు విలువ చేసే బంగారం మాయమైంది. ఈ వ్యవహారంలో అందరి వేళ్లు ఆలయ నిర్వహణ చేస్తున్న ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు వైపే చూపిస్తున్నాయి. ఆలయ కార్యకలాపాలపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో కేరళ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ఈ ఘటనలో ఏకంగా 4.5 కిలోల బంగారం తేడా రావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో బంగారం మాయం సంచలనం రేపుతోంది. గుడిని చూసుకునే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై బంగారం దొంగతనం, ఆస్తుల దుర్వినియోగం లాంటి సీరియస్ ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో లక్షల విలువైన గుడి ఆస్తులు మాయం కావడం కలకలం రేపింది. గుడిలోని ద్వారపాలకులు, పీఠాలపై ఉన్న బంగారు పూతను టీడీపీ అధికారులు రహస్యంగా తీసేశారని శబరిమల ప్రత్యేక కమిషనర్ కేరళ హైకోర్టుకు నివేదించడంతో ఈ మొత్తం వ్యవహారం మొదలైంది. అయితే 2019లో ఇలాగే మరమ్మతు చేసినప్పుడు కూడా బంగారం బరువులో తేడాలు వచ్చాయి. దీంతో కేరళ హైకోర్టు ఈసారి స్వయంగా విచారణ మొదలుపెట్టింది. మొదట 2019 జూలైలో పాదపీఠాలు, తొడుగులను మెరుగుదిద్దే బాధ్యతను బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టికి అప్పగించారు. జూలై 19న పొట్టి సమక్షంలోనే వాటిని తొలగించారు. తూకం వేయగా 42.8 కిలోలని తేలింది. మర్నాడు శబరిమల నుంచి పాదపీఠాలు, విగ్రహ తొడుగులతో కూడిన కంటైనర్ బయలుదేరింది. చెన్నైలో బంగారు తాపడం చేసే సంస్థ స్మార్ట్ క్రియేషన్ వర్క్స్ షాప్ కు చేరగానే అక్కడి ఉద్యోగులు తూకం వేయగా 38.25 కిలోలు ఉన్నట్లు తేలింది. కంటైనర్లో ఎక్కించినప్పుడు 42.8 కిలోలున్న బంగారం, తాపడం ఉన్న రాగి తొడుగులు కిందికి దింపగానే 4.5 కిలోలు ఎలా తగ్గాయన్నదే ఇప్పుడు ప్రశ్న. దీనికి తోడు కంటైనర్ శబరిమల నుంచి చెన్నైలోని వర్క్ షాప్ కు చేరడానికి 30 రోజులు పట్టింది. ఈ 30 రోజుల్లో ఏం జరిగింది అనే విషయంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఓ మీడియా సంస్థ రిపోర్ట్ ప్రకారం కంటైనర్ కొట్టాయంలోని ఒక ప్రైవేట్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలు, బెంగళూరులోని శ్రీరాంపురంలో అయ్యప్ప ఆలయానికి వెళ్ళింది. చెన్నైలో ప్రముఖ మలయాళ నటుడు జయరాం ఇంట్లో జరిగిన ప్రైవేట్ పూజకు కూడా వీటిని తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019 ఆగస్టు 29న చెన్నై వర్క్ షాప్ కు వచ్చిన విగ్రహాల తొడుగులకు మెరుగులు దిద్ది సెప్టెంబర్ 11న తిరిగి దేవస్థానానికి పంపారు. వర్క్ షాప్ కి వచ్చినప్పుడు వాటి బరువు 38.25 కిలోలు ఉంటే ఉన్నికృష్ణన్ పొట్టి తన సొంత బంగారం 394 గ్రాములు కలిపి మెరుగులు దిద్దించాడు. సొంత బంగారం కలిపినప్పటికీ వర్క్ షాప్ కు ఎంత బరువుతో వచ్చిందో అంతే బరువుతో తిరిగి పంపించారు. మరోవైపు తగ్గిన 4.5 కిలోల బరువు గురించి గాని, అదనంగా చేర్చిన 394 గ్రాములు ఏమయ్యాయని గాని అడిగిన వారు లేరు. 2018 డిసెంబర్లో పొట్టి తన దగ్గర కొంత దేవస్థానం బంగారం మిగిలిందని, అనుమతిస్తే కుమార్తె పెళ్లికి వాడుకుంటారని స్వయంగా దేవస్థానానికి ఈమెయిల్ పెట్టారు. దీంతో దేవస్థానం బంగారం దాత చేతిలో ఉందన్న విషయం మీడియా దృష్టికి వచ్చింది. వరుస కథనాలు రావడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2020లో హైకోర్టులో పిల్ దాఖలైంది. 2021లో దీనిపై దర్యాప్తుకు హైకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో ద్వారపాలకుల విగ్రహాల తొడుగుల విషయంలో 4.5 కిలోల బంగారం తేడా ఉందన్న విషయం బయటకు వచ్చింది. నిజానికి 2018లో కూడా ఇతనికి ప్రధాన ద్వారం, బంగారం తాపడం మెరుగులు పెట్టే బాధ్యతను అప్పగించారు. ఆయన ఏకంగా ప్రధాన ద్వారాన్ని చెన్నైకు తీసుకెళ్లి బంగారు తాపడం పెట్టించుకువచ్చారు. ఆ సమయంలో దేవస్థానమే ఆయనకు 474.9 గ్రాముల బంగారాన్ని ఇచ్చింది. కొత్తగా తాపడం చేసిన ఆలయ ద్వారాలను 2019 మార్చిలో కేరళకు తీసుకొచ్చి ఒక పెద్ద కార్యక్రమంలో ఆలయ పెద్దలకు అప్పగించాడు ఉన్నికృష్ణన్. 1998లో వ్యాపారవేత్త విజయ్ మాల్యా 30 కిలోల బంగారాన్ని శబరిమల ఆలయానికి విరాళంగా ఇచ్చారు. మరో 800 గ్రాములు తలుపుల తాపడం కోసం ఇచ్చారు. ఉన్నికృష్ణన్ వ్యవహారాలపై విచారిస్తున్నప్పుడు మాల్యా ఇచ్చిన బంగారంలో ఎంత ఆలయానికి వెచ్చించారు, ఎంత మిగిలింది అనేది లెక్కలు లేవని కేరళ హైకోర్టు గుర్తించింది. ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవని గుర్తించిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి పోలీసులతో సిట్ ఏర్పాటు చేసింది. అంతేకాదు గుడిలోని ఆస్తుల విలువను లెక్కించడానికి ఒక మాజీ న్యాయమూర్తిని కూడా నియమించింది.
ఈ స్కామ్ పై ప్రతిపక్షాలు కేరళ అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. వెంటనే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. టీడీపీ నిర్లక్ష్యం, తప్పుడు రికార్డుల నమోదు, విలువైన ఆస్తుల విషయంలో గోప్యత పాటించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దర్యాప్తులో ఇంకా ఎన్నో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.